సమయములు దేవుని యొక్క ఉద్దేశమును బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం, బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 20వ వచనమును 21వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. 20-21 బేస్ తగ్గించి సారు పెట్టు. ఈ సంగతులను గూర్చియు సాక్ష్యమిచ్చువాడు, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భమును మనము కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. జాగ్రత్తగా ఈ సందర్భాన్ని వింటున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక మాట, పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారికి దర్శనం ద్వారా రాయించినటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఉన్నటువంటి ఈ పరిస్థితిని బట్టి, సందర్భంలో ఉన్నటువంటి ఈ మాటలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్టయితే, చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే కొన్ని విషయాలు మనము శ్రద్ధగా వినవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ రాయబడినటువంటి మాట మీరు బాగా గమనించి ఆలోచిస్తే ఏమని రాయబడింది అంటే, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. యేసు రమ్ము అంటే ఇక్కడ యేసు ప్రభు వారు కొన్ని మాటలు మనందరికీ పరిశుద్ధాత్మని ద్వారా తెలియచేయుచున్నటువంటి సందర్భం. ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ఆయన ఏమంటున్నాడంటే, త్వరగా వచ్చుచున్నవాడు చెప్పు సంగతులు ఏమనగా. ఇక్కడ కొన్ని విషయాలు మీరు ఆలోచిస్తే, యేసు ప్రభు వారు త్వరగా వస్తానని చెప్పాడు. ఎప్పుడు వస్తానని చెప్పాడనేది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆలోచించవలసిన పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నప్పటికీ, ఈ నిరీక్షణలో విశ్వాసం లేకుండా పోవటానికి గల కారణాలు అనేవి కొన్ని ఉన్నాయి. ఆ కారణాలు ఏమిటంటే, జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, జరుగుతున్నటువంటి కార్యములను బట్టి నిజముగా వినాలా, అసలుకి నమ్మాలా, నమ్మకూడదా అన్నట్టుగా కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. వాయిస్ రాలా చూడొస్తుంది. కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే కొన్ని పరిస్థితులు ఎలాగుంటున్నాయి అంటే, పరిస్థితుల ప్రభావం బట్టి బలహీనతలో ఉన్నటువంటి వాళ్ళు బలపడేంత ధైర్యంనిచ్చేటువంటి మాటలు కొన్ని లేవు. అంటే పరిస్థితులు అలా లేవు. నమ్మిన వారికి ఆధారం అనేది దొరకటం లేదు. నిరీక్షిస్తున్న వాళ్ళకి ఎదురు చూపులు ఏదో ఒక కుదువు ఉన్నట్టుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సమస్యలే, ఎక్కడికి వెళ్ళినా బాధలే, ఎక్కడికి వెళ్ళినా ఇరుకులు, ఇబ్బందులే. ఇక మనం దేవుడి కోసం ఎదురు చూడాలి అని ఆయన చెప్పిన మాటను మనం చూసినప్పుడు, ఇంతగా జరుగుతున్నప్పటికీ మనము ఎందుకు నిరీక్షించాలి అనేటువంటి ఒక అవగాహన కూడా మనలో ఉంటుంది. దానికి పేతురు గారు మాట్లాడుతూ ఏమంటాడంటే,
పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభము ఉన్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము ఉండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమి దేవుని వాక్యము వలన కలిగెను అనియు వారు బుద్ధిపూర్వకముగా మరుతారు. ఇక్కడ ఏమంటున్నారంటే, పితరులు నిద్రించినది మొదలుకొని సృష్టి ఆరంభము ఎలాగున్నదో ఇప్పుడును అలాగనే ఉన్నది. అక్కడ రాయబడిన మాట అదేనమ్మా. ఏమని రాయబడింది? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభము ఎలాగ ఉండునో నిలిచి ఉన్నదో ఇప్పుడును అలాగే ఉన్నది. అప్పటికిప్పటికి తేడా ఏమి లేదు. అప్పుడు పరిస్థితులకు ఇప్పుడు పరిస్థితులకు తేడా ఏమి లేదు. అప్పుడున్నటువంటి లోకానికి ఇప్పుడున్నటువంటి లోకానికి తేడా ఏమి లేదు. ఈయన ఎన్నో సంవత్సరాల నుంచి యేసు ప్రభు వస్తాడు 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 అంటున్నారే, అసలు వచ్చేవాడు అసలు వస్తాడా రాడా, అసలు ఉన్నాడా లేడా అనేటువంటి ఒక అపోహ ప్రజలలో ఏర్పడుతుంది అనేటువంటి ఒక పరిస్థితి ప్రజలలోనికి వచ్చేస్తుంది. కాబట్టి నిరీక్షించుచున్న వారి యొక్క మనస్సులో తెలియనటువంటి కొన్ని ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. ఏమిటంటే, నిజంగా ప్రభు ఉంటే మాకెందుకు ఈ బాధలు, నిజంగా ఆయన మరలా వచ్చినప్పుడు ఏమి జరుగుద్ది, అసలు వస్తాడా రాడా, ఉన్నాడా లేడా అనేటట్టుగా జరుగుతున్నది. అయితే ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడంటే, త్వరగా వచ్చుచున్నవాడు చెప్పు సంగతులు ఏమనగా, త్వరగా వచ్చుచున్నవాడు అంటే నేను త్వరగా వస్తున్నాను. అందుకని చూడండి 22 అధ్యాయం 7వ వచనం అనుకుంటారు ఒక మాట చెప్పారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నేనేమంటున్నాడు? త్వరగా వచ్చుచున్నాను అంటే ఆయన చెబుతున్న మాట పరిశుద్ధాత్మని ద్వారా నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. అదే ప్రకటన గ్రంథంలో మరలా చూడండి 12వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అంటే యేసు ప్రభు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, త్వరగా వచ్చుచున్నానని ఆయన చెబుతూ ఉంటే, ఇక్కడ కొంతమంది ప్రజలేమని మాట్లాడుతున్నారంటే, సృష్టి ఆరంభంలో ఎలాగ ఉండదు ప్రస్తుతము అలాగనే ఉన్నది, కాబట్టి మనం ఎందుకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. వీళ్ళు చెప్పినట్టుగా రోగాలు, తెగుళ్ళు, మాయలు, మంత్రాలు, లేనిపోయినటువంటి అపోహలు, లేనిపోయిన కష్టాలు, ఆ నరకము, నరకయాతన అనేది మన మీద ఉండదు, ఇదంతా ఒక భ్రమ అనేటువంటి మనసులోకి వెళ్ళిపోయారు. వీళ్ళకైతే అలాగున్నది. కానీ కొంతమంది ఎలాగుంటున్నారంటే, పితరులు నిద్రించినది మొదలుకొని సృష్టి ఆరంభం ఎలాగున్నదో ప్రస్తుతము కూడా అలాగనే ఉన్నది, ఇక మార్పేమి లేదు. అన్యాయస్తుడుగానే ఉన్నాడు, నీతిమంతుడిగానే ఉన్నాడు. అన్యాయం చేస్తున్న వాడికి అన్యాయానికి తగిన ప్రతిఫలం రావటం లేదు. నీతిగా జీవించిన వాడికి మంచి రోజులు కాదు. ఇదంతా లేనిపోయిన ఒక భ్రమ అనేసి మనుషులలో ఉన్నటువంటి విశ్వాసాన్ని భ్రమలోనికి పంపించి విశ్వాసంలో బలహీనులుగా చేసి విశ్వాస విషయంలో మనము కూడా ఒక రకంగా చూస్తే ఏముందిలే దేవుడు అనేటట్టుగా మారిపోయేటట్టు చేశారు లోకంలో. అందుకే ఇప్పుడు అందరిలో దేవుడి మీద భక్తి కంటే లోకం మీద ఆశలు పెరిగిపోయాయి అందరికీ కూడా. దేవుడి మీద ఉన్న విశ్వాసం కంటే, దేవుడి కోసం ఎదురు చూడవలసిన నిరీక్షణ కంటే, లోకంలో ఉన్నటువంటి పని బాటల మీద ఇష్టలివిడిగా లోక ఆశల మీద, కోరికల మీద మనుషులకు ఉద్దేశాలు పెరిగిపోయాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు వస్తానని చెప్పినటువంటి వాడు వస్తే మా పరిస్థితులు ఎలాగైతే మాకెందుకు, మీరు మాత్రం అలాగే ఉండండి అని చెప్తున్నాడు. ఎందుకంటే మీకు అర్థం కావటానికి దీని గురించి మనము కొద్ది విషయాలు చెప్పుకొని ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలోనికి వెళితే నిర్గమకాండము
బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 14 వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఫరో రాజు యొక్క బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళు మొట్టమొదటిగా ఐగుప్తు దేశానికి వెళ్ళింది దేనికి వెళ్ళారమ్మా? మొట్టమొదటిగా ఐగుప్తు దేశానికి 72 మంది వెళ్ళారు. మీకు తెలిసే తెలియదు. ఆహారం దొరకటం లేదు కనుక ఐగుప్తులో యోసేపు ఉన్నాడని యోసేపు తన యొక్క సహోదరులను అక్కడికి పిలిపించుకొని రాజు దగ్గరికి వెళ్ళి, వీళ్ళందరూ నా సహోదరులు అనగానే వారిని తీసుకెళ్లి గోషేను అనేటువంటి ఒక ప్రాంతంలో నివసింపచేసి అక్కడ ఉన్న ఆహార పదార్థాలను, అక్కడ ఉన్న కొంత సంపదను యోసేపే ఇశ్రాయేలీలను పోషించేది వారు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఇక్కడ యోసేపు ఇశ్రాయేలీలను పోషిస్తూ వాళ్ళను వృద్ధిపరుస్తూ ఉన్న తర్వాత కొన్ని రోజులకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఆ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళలో జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఇశ్రాయేలీలు చిన్నంగా ప్రబలి గొప్పవారైపోయి మన మీద పెత్తనం చేస్తారని వారిని అణిచివేయాలని చూశారు. ఇది చరిత్ర. ఇప్పుడు వాళ్ళని అణిచివేయాలని ఎప్పుడైతే చూశారో వీళ్ళని ఏమి చేయటం ప్రారంభిస్తున్నారంటే ఎప్పుడైతే అణిచివేయాలనుకుంటున్నారో అప్పుడు వాళ్ళు విస్తరిస్తున్నప్పుడు వారి చేత ఎట్టి పనులను, శాకిరిని, జిగట మట్టు దగ్గర, ఇటుకలు చేయించే దగ్గర విసుగు వచ్చేదాకా వాళ్ళ చేత పని చేయిస్తున్నారు. ఇక్కడ అదే రాయబడింది. ఏం రాయబడిందంటే ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఎక్కడికి పోయినా వాళ్ళకి నెమ్మది లేదు, ఎక్కడికి పోయినా వాళ్ళకి సంతోషం లేదు, ఎక్కడికి పోయినా వాళ్ళకు పదార్థత లేదు. ప్రతి పనిలో వాళ్ళకు కఠిన సేవ చేయించేవాళ్ళు. ఎందుకురా ఈ బాధలు, ఎందుకురా ఈ కష్టాలు, ఎందుకురా మాకు ఈ ఇబ్బందులని వాళ్ళు ఆ పని చేసుకుంటూ వాళ్ళ దగ్గర బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు ఇలాగ వారు బ్రతుకుతూ వారు జీవిస్తూ ఉన్నటువంటి రోజుల్లో కాలక్రమేణా ఏం జరిగిందంటే ఒకసారి మనం బాగా గమనించి ఆలోచించుకుంటే అక్కడ మనం చూసినటువంటి ఒక మాట మనం బైబిల్ గ్రంథంలోనికి వద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలోనికి వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి అదే నిర్గమకాండము 2వ అధ్యాయము 24 వచ్చినాను ఒక్కసారి చదువుదాం. కాగా దేవుడు 23 నుంచి చదవండి. అలాగున అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాను చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఎవరు పెట్టిన మొర? ఇశ్రాయేలీయులు పెట్టిన మొర. ఎందుకంటే వీళ్ళ చేత వాళ్ళు ఏం చేయిస్తున్నారంటే ఎట్టి చాకిరి చేయిస్తున్నారు. ఎట్టి చాకిరి. ఈ ఎట్టి చాకిరి చేయిస్తున్నటువంటి వీళ్ళు ఈ బాధలు తట్టుకోలేక, ఈ కష్టాన్ని భరించలేక వాళ్ళని అపోహ చేస్తున్నట్టు, హేళన చేస్తున్నప్పుడు, వాళ్ళ చేత లేనిపోని పరిస్థితి, లేనిపోని బాధలు పెడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలన్నా ఎవరు కూడా వీళ్ళ యొక్క గోడు వినేవాడు ఒక్కడు లేడు. ఎందుకంటే అక్కడ అధికారం ఎవరిది?
రాజుది, ఐగుప్తీయుడిది. అక్కడ పెత్తనం ఎవరిది? ఐగుప్తీయుడిది. అక్కడ చలామణి చేసేవాళ్ళు ఎవరు? ఐగుప్తీయులు. అక్కడ మంత్రులు ఎవరు? ఐగుప్తీయులు. అక్కడ అధికారంలో ఉన్న ప్రతి వాళ్ళు ఐగుప్తులు. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి అయ్యా మా బాధల్లో నుంచి మాకు విడుదల కలిగించండి అని చెబితే ఎవరు వాళ్ళ బాధ వినేవాళ్ళు లేరు, ఎవరు వాళ్ళ యొక్క మొర పట్టించుకునే వాళ్ళు లేరు. ఇంకా వాళ్ళు వచ్చి చెప్పే కొద్దీ వాళ్ళ చేత ఇంకా చాకిరీ ఎక్కువ చేయిస్తడం మొదలు పెట్టారు. ఎలాగంటే ఇదిగో వీళ్ళు వేరే వేరే వాటిని మన దగ్గరికి తీసుకొని వచ్చి మనకు లేని వాటిని మనకు కల్పించాలని చూస్తున్నారు. వీళ్ళకు బుద్ధి రావటానికి, వీళ్ళకు సిగ్గు రావటానికి ఇంకా వీళ్ళని ఎట్టి చాకిరీ చేయించమని అధికారులకు అధికారం ఇచ్చి వాళ్ళ చేత పనులు చేయిస్తున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎవరి దగ్గరకు పోయి మొరపెట్టుకోవటానికి దిక్కు లేకుండా పోయింది. ఎవరితో చెప్పుకోవటానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. పాపం ఎవరితో చెప్పుకుంటే బాగుండు అనుకుంటే ఎవరితో చెప్పుకోవాలి. ఇప్పుడు వీళ్ళు దేవునికే మొరపెట్టుకుంటున్నారు. ఎవరికి? దేవుడికి మొరపెట్టుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడని వాళ్ళు అనుకుంటున్నారా లేదా? ఆమేన్. చెప్పాలి, దేవుడు ఉన్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారా లేదా? అనుకోబట్టే మంచిది, చాలా మంచి మాట. చూద్దాం, బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. బాగా గమనించి ఆలోచించండి. అదే నిర్గమకాండంలో నుంచి చాలా జాగ్రత్తగా గమనించండి. మూడో అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదాం. స్వరమ్మ 2వ అధ్యాయం 25వ వచనం చదవండి. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను. తర్వాత దేవుడు వారి యందు లక్ష్యం ఉంచు. కదిలించుడు, దాట్లాగా ఉంచు. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచను. అంటే దేవుడు ఎవరిని చూశాడు? ఇశ్రాయేలీలను చూచాడు. ఏ విధముగా చూచాడు? వాళ్ళు దేవునికి మొరపెట్టారు. దేవుడు ఉన్నాడని మొరపెట్టాడా? దేవుడు లేడని మొరపెట్టాడా? ఉన్నాడని మొరపెట్టారు. ఉన్నారని మొరపెట్టినటువంటి మనుషులలో ఈ చాకిరీ చేస్తున్నారు, ఈ కష్టాలు పడుతున్నారు, ఈ బాధలు పడుతున్నారు, ఈ ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ యొక్క చెప్పు చేతల్లో ఉన్నటువంటి వీళ్ళు ఇంకా కష్టాలు బాధలు అనుభవిస్తూ దేవునికి మొరపెడుతున్నారు. ఎందుకు దేవునికి మొరపెట్టారు? బాధ భరించలేక. అంతేనా? ఆమేన్. అర్థమైందా? నేను గొప్పోళ్ళని కాదు, ఎవరు ఆదరించకపోతే అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మనుషులకు ఎవరైనా ఆదరించే వాళ్ళు దేవుడి దగ్గరకు వస్తారమ్మా? అంటే ఎవరు వీళ్ళు గోడు వినట్లేదు, ఎవరు వీళ్ళు బాధ తీర్చే వాళ్ళు లేరు, ఎవరు వీళ్ళని పట్టించుకునే వారు లేరు. ఎవరు వచ్చినా వాళ్ళని తీసి కాళ్ళతో దాన్ని పంపిస్తున్నారు. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చారు వాళ్ళు దేవుడు ఉన్నారని రాలా, ఎవరు పట్టించుకోలేదు లేదు. కాబట్టి ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే మా మొర వింటాడేమని వచ్చారు, అంతే. నిజంగా మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి వచ్చేటువంటి మనస్సులు వేరు, రావాలి కాబట్టి వచ్చేవాళ్ళు వేరు. అది చాలా లోతుగా ఉండదు దాని యొక్క. అందుకే చూడండి, ఎట్టి చాకిరైనా చేస్తున్నారు, ఎట్టి పనులైనా చేస్తున్నారు. అక్కడ మనం చెప్పినప్పుడు అక్కడ 1:14 చదివినప్పుడు చూడండి, 1:14 ప్రతి పని కఠినముగా ఉండెను. చదవండి, ప్రతి పని కఠినముగా ఉండెను. జిగట మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములు విసికించారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీల ప్రాణములు విసికించారో అప్పుడు దేవుడు ఉన్నాడో లేడని ఒక నమ్మకంతో వచ్చి మొరపెట్టారు, అంతే.
మధ్యలో ఎవరైనా టటోళ్ళు వచ్చి కొంచెం ఆదరణ కలిగిస్తానంటే ఎమ్మడే బయటకు పోతారు వీళ్ళంతే. కొంచెం రిలీఫ్ ఇస్తానంటే ఎమ్మడే బయటకు పోతారు. నమ్మకం కలిగిన వాడు ప్రాణం పోయినా బయటకు పోడు, తెలుసా? అర్థమైందక్క? కానీ నమ్మకం కలిగిన వాళ్ళు కాదు, బాధలు భరించలేక మొరపెట్టారంతే. ఇంత బాధలు దేవుడు ఎందుకు వాళ్ళ చేత పెట్టించాడంటే, వీళ్ళకి నేను గుర్తున్నానని తెలుసుంటే వీళ్ళు నన్ను మొరపెట్టేవాళ్ళు కదా. వీళ్ళకి నేను గుర్తున్నానని తెలుసుంటే పొలంలో ఎట్టి సేకరి చేస్తున్నారు, జిగట మట్టి పనిలో ఎట్టి సేకరి చేస్తున్నారు, ప్రతి పనిలో ఎట్టి సేకరి చేస్తున్నారు. కానీ నన్ను గురించి మొరపెట్టడానికి వాళ్ళకి సమయం లేకుండా పోయింది. కష్టాలు ఎక్కువైనప్పుడు దేవుడు గుర్తొచ్చాడు, కానీ అన్ని సజావుగా సాగుతున్నప్పుడు దేవుడు గుర్తొచ్చాడా? రోజు అంతా సక్రమంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురారు మనుషులకి. అక్రమము, అన్యాయము, పాపము, మంచి చెడు అన్ని జరుగుతున్నప్పుడు ఎవరికి గుర్తురాడు. కష్టాలు బాధలు ఎక్కువైనప్పుడే దేవుడు గుర్తొస్తాడు. అందుకని చూడండి, ఏమి జరగటం లేదన్నప్పుడు ఎవరు పట్టించుకోరు, ఏదన్నా జరుగుద్ది అన్నప్పుడు అందరికి కొద్దిగా టెన్షన్లు పడేది. అవునా కాదా? రోజులలో చాలా మంది ఏం చెప్తుంటారు తెలుసా? మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇంతకు ముందు రోజులలో ప్రారంభ దినాల్లో, అంటే ఈ యొక్క మోడీ ప్రభుత్వం వచ్చిన ప్రారంభ దినాల్లో అందరూ కూడా జీరో అకౌంట్లు చెప్పుకోమన్నారు. పెద్ద పడుచుకోలేదు. తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత ప్రతి అకౌంట్లో 10,000 పడుతుంటే అప్పుడు పరగొడుకుంటూ పోయారు ప్రతి వాడు. అంటే ఏదన్నా వస్తున్నాయంటే ప్రయాసపడతారు, నిర్లక్ష్యం చేసి ఏదో మామూలు సాధారణం అంటే ఎవరు పట్టించుకోలేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను మీ పితరులకు వాగ్దానం చేశాను, నేను వాగ్దానం చేశాను కాబట్టి మీరు నన్ను మొరపెడితే నేను మిమ్మల్ని విడిపిస్తానన్నప్పుడు అన్ని సజావుగా సాగుతున్నప్పుడు ఎవరు మొరపెట్ల, అన్ని సక్రమంగా ఉన్నప్పుడు ఎవరు మొరపెట్ల. మంచిగా పొలాలు పండుతున్నాయి, మంచిగా పనులు జరుగుతున్నాయి, మంచిగా వాళ్ళకి ఆహారం దొరుకుతుంది, వాళ్ళకి అంతా సజావుగా సాగుతున్నప్పుడు ఎవరైనా మొరపెట్టారా? ఇప్పుడు వీళ్ళ చేత ఇశ్రాయేలీలు ఎట్టి చాకిరీ చేయిస్తున్నప్పుడు ఇప్పుడు చూడండి ఏమన్నాడు? పొలములో ప్రతి పనిలోను, జిగట మట్టి పనిలోను, ప్రతి పనిలో వీళ్ళు కష్టపడుతున్నారు. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దేవుని ప్రార్థన చేస్తున్నారు. ఇంతకుముందు చేశారా? ఎందుకని? బాగా ఆలోచించండి. కష్టమైన సమయంలో ప్రార్థన చేస్తున్నారు. ఏ కష్టం లేనప్పుడు ఎవరు ప్రార్థన చేయలేడా? అదే కదా మూడవది మనం చదివింది ఏంటంటే, అది 2:24 2:25 చదివింది. వారు దేవునికి మొర పెట్టిరి. వారు దేవునికి ఏం చేశారంట? మొర. ఎందుకు మొర పెట్టారంటే, ఉదయమును పోయి వాళ్ళ చేత ఎట్టి సేకరి చేయిస్తుంటే ఆ జగట మట్టి తీసుకొని వచ్చి ఆ మట్టి తొక్కిన మట్టిని మరలా అడుసుల దగ్గరికి వెళ్ళి వాడి చేత ఇటుకలు చేసి ఇంటికి వచ్చి భోజనం చేద్దాం అనుకుంటే భోజనం తినలోపే వెంటనే పొలంలో పనికి వెళ్ళాలి. మీరు పొలంలో కట్టెలన్నీ ఏరాలి, పొలంలో ఉన్నటువంటి చెత్తా చెదారం మొత్తం తీసేయాలి, ఆ గిడ్డంతా తీసుకొని వచ్చి మరలా ఈ యొక్క ఇటుకలు కాల్చడానికి రెడీ చేయాలి, గిడ్డి తీసుకొని వచ్చి బర్రెలకు వేయాలి, మా యొక్క పనులకు మా యొక్క ఇళ్లలో అన్ని పనులు చేయాలి. ఎంత పని చేయిస్తుంటే ఇలా ప్రాణాలు ఏమైనాయి అంట? విసిగిపోయినాయి. ఎప్పుడైనా ఇసుకొచ్చిందా మీకు? ఇసుక వస్తుందంట. చూడండి, ఇసుకుపోవడం అంటే ఒక మనిషి చిత్రహింసలు పెట్టినప్పుడు ఇసుకొస్తుంది. భార్య మీద భర్తకు కానీ, భర్త అంటే భార్యకి ఇసుకపోతుందంటే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నప్పుడు ఇట్లాంటి భర్త ఉంటే వీళ్ళు లేకపోతే అనిపిస్తుంది. భార్య కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నప్పుడు అసలు నాకు భార్య లేకపోతేనే బాగుండదు. అంటే చిత్రహింసలు పెట్టినప్పుడే ఇసుకొస్తుంది. ఇప్పుడు ఇలా ప్రాణాలు ఇసుకుపోయేంతగా వీళ్ళు బాధపడ్డారంటే అర్థమైంది. ఎట్టు చాకరీ చేస్తున్నారు, వాళ్ళ చేత ఎన్ని పనులు చేయిస్తున్నారు, ఎంత కష్టాలు చేయిస్తున్నారు, ఎన్ని ఇబ్బందులు చేయిస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు చేయిస్తున్నారని, ఇలాంటి కష్టాలు చేయిస్తున్నాయి, కనీసం 10 నిమిషాలు కూడా మాకు రెస్ట్ ఇవ్వటం లేదని అధికారుల దగ్గరికి వెళ్ళి చెబదామంటే అధికారులు కూడా ఐగుప్తీయులే. వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయం ఏంటి అని అక్కడికి వెళ్ళి చెబదామంటే వాళ్ళు కూడా ఐగుప్తులు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి అర్థం కాలేదు, ఎవరితో మాట్లాడాలి అర్థం కాలేదు, ఎవరికి కంప్లైంట్ చేయాలి అర్థం కాక వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క గుడారంలోనికి వెళ్ళి ఆ యొక్క గోషేనులు వాళ్ళ యొక్క ఇళ్లలోనికి వెళ్ళి ఆ టైంలో వాళ్ళు వచ్చాక 9 అవుద్దో 8 అవుద్దో 10 అవుద్దో తెలియదు, పగులంతా పని చేసి ఇంటికి వస్తే ఎట్లుండదక్క? మంచం ఎక్కగానే నిద్ర అవుతుంది కదా, అవునా కదా? కానీ వీళ్ళకి నిద్ర పట్టడం లేదు. అమ్మాన్, వీళ్ళకేం కావట్లా? ఎందుకు చెప్పండి? నిద్ర ఎందుకు పట్టడం లేదు?
ఇంకా ఎందుకు నిద్ర పట్టడం లేదు? రేపు ఉదయం లేచి ఒకవేళ మన ఇష్ట ప్రకారం మనం బతకేది లేదు. ఉదయం లేచినా మళ్ళా ఇదే పని, ఎందుకురా ఈ బతుకు మాకని భయంతో బతుకుతున్నారు. ప్రతి క్షణం ప్రతి నిమిషం భయమే. ఉదయం లేవటానికి కూడా గల పర్మిషన్ కాదు, వాళ్ళే వచ్చి లేప. 3 గంటలకు లేయమంటే 3 గంటలకు లేయాలి, 2 గంటలకు లేయమంటే 2 గంటలకు లేయాలి, 5 గంటలకు లేయమంటే 5 గంటలకు లేయాలి. ఆకలి అవుతుందన్నా వీళ్ళు ఇంటికి పోయి అన్నం తినాలేదు, వాళ్ళు చెప్పినప్పుడే తినాలి. ఇదిగో 10 గంటలకు అందరూ అన్నాన్ని ఇవ్వమంటే నాకు 8 గంటలకు ఆకలి అవుతుంటే 8 గంటలకు ఆకలి అయితే 10 గంటల దాకా శాఖీరి చేసిపోయి అన్నం తినాలి. అంతే. నీ పెత్తనం ఇక్కడ చల్లటం అనేది. ఇన్ని చిత్రహింసలు పెడితే నిద్రపోవాలని మంచం మీదకు పోతే నిద్ర రావటం లేదు. ఆ పడుకోవటానికి ఆ కింద చెరసాపలు పరుచుకొని వాటి మీద పడుకుంటే నిద్ర పట్టక వాళ్ళకి తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. అప్పుడు గుర్తుపెట్టుకొని ఏమంటున్నారంటే, ప్రభువా నీవు నిజముగా ఉంటే, అక్కడ రాయమని మాట చదవండి అన్నమాట. 2వ అధ్యాయము 24 వచ్చిన మనకు చూడండి. కాగా దేవుడు 23 చదవండి. 23 అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మరపెట్టుచుండగా తమ ఎట్టి పనులను బట్టి వారి పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను. ఎలా పెట్టారంట మొర? అది ఎలా పెట్టారంట మొర? వెట్టి పనులు ఎక్కువ వల్ల మొర పెట్టారు. లేకపోతే మరెందుకు పెడతారు వీళ్ళు? కష్టాలు ఎక్కువైతేనే క్రైస్తవులు ప్రార్థన చేసేది, కష్టాలు లేకపోతే ఎవరు ప్రార్థన చేయరు. వెట్టి పనులను బట్టి అన్నారు అక్కడ. వారి చేత వాళ్ళు చేస్తున్న పనులను బట్టి వాళ్ళు మొరపెట్టారు. అదే పనులు లేకపోతే అసలు పడుచుకుంటారా? బాగా గమనించి ఆలోచించండి. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఒక స్త్రీకి వివాహమైన తర్వాత భర్త దగ్గరికి వెళ్తుంది. అక్కడ కుటుంబంలో అన్ని సక్రంగా జరుగుతుంటే పుట్టింటికి అసలు ఫోన్ కూడా చేయదు. ఎందుకు చేయరానంటే చేతనైందో వాళ్ళు ఫోన్ చేసి ఏందమ్మా ఈ మధ్యకాలంలో ఫోన్ కూడా చేయట్లేదంటే, నేను చాలా బిజీగా అయిపోయాను, నాకు ఆ టైం ఉందిలే అంటారు. అదే కష్టాలు ఎక్కువ పెడుతుంటే దొంగసాటుగా ఇంటి ఇనికి పోయి ఫోన్లు చేస్తారు. ఏందమ్మా నన్ను మర్చిపోయారా, నన్ను చంపేశారా, నేను చచ్చాను అనుకున్నారా అంటే కష్టాలలో ఉన్నప్పుడు గుర్తొస్తారు, సంతోషంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా గుర్తొచ్చారా? చికెన్ బిర్యానీలు తెచ్చుకొని మటన్ బిర్యానీలు తెచ్చుకొని అన్ని తింటున్నప్పుడు ఎప్పుడైనా గుర్తొచ్చారా? 2 రోజులు ఇంట్లో బియ్యం లేకపోతే 3వ రోజు ఒక 20 రూపాయలు పంపివా అంటే నువ్వు గుర్తు రావాలంటే నీ పిల్లలకు వాళ్ళ కష్టాలు రావాలా? వాళ్ళ కష్టాలు వస్తేనే నువ్వు గుర్తొచ్చేది. కష్టాలు రాకపోతే గుర్తొస్తావా? మీరు అనుకుంటారు అయ్యా ఏ పిల్లలకైనా ఏ తల్లిదండ్రులైనా కష్టాలు రావాలని కోరుకుంటారంటే ఎవరు కోరుకోము. కానీ వాళ్ళకు మనం గుర్తు రావాలంటే వాళ్ళ పరిస్థితులు మారాలంతే. మనుషులు కూడా దేవుడు గుర్తు రావాలంటే పరిస్థితులు మారాలి. ఎట్టి పనులను బట్టి ప్రార్థన చేశారు కానీ మామూలుగా అయితే ప్రార్థన చేయరు. సమస్యలు ఎక్కువైతే ప్రార్థన చేస్తారు. కానీ చాలా మంది ఎలా ఉన్నారు తెలుసా? నా బతికింతేలేని ప్రార్థన కూడా చేయకుండా ఉన్నారు. ఇలా దేవుడు కఠినత్వానికి వదిలేశారు. వాళ్ళతో మనకు పని లేదు. ఇప్పుడు నా బ్రతికింతేలే, నా జీవితం ఇంతేలేని ప్రార్థన కూడా చేయరు. ఇలా దేవుడు ఏం చేశారంట? కఠిన మనస్సుకు అప్పగించను. వాళ్ళతో పని కాదు ఇక్కడ. వారి వెట్టి పనులను బట్టి దేవునికి మొరపెట్టగా దేవుడు వారి మొర ఆలకించను. తర్వాత చదవండి 24 వచనం. కాగా దేవుడు వారి మూలుగుని విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ఆమేన్. ఏమి జ్ఞాపకం చేసుకున్నాడంట? ఎవరితో చేసిన నిబంధన? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఒక నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడు? ఏంది నిబంధన చేసి ఏమి జ్ఞాపకం చేసుకున్నారు
అంటే దేవుడు ఇక్కడ మాట్లాడవలసిన కొన్ని మాటలు మనం అర్థం చేసుకొని గమనిస్తే, ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని కరెక్ట్గా జరుగుతున్నప్పుడు ఎవరు దేవుని పట్టించుకోవాలి. ఇక్కడ అన్ని కరెక్ట్గా జరుగుతున్నప్పుడు ఎవరు పట్టించుకోవాలా. కానీ వాళ్ళ చేత ఎట్టి చాకిరీ చేయిస్తున్నప్పుడు ఇప్పుడు దేవుణ్ణి పట్టించుకుంటున్నారు జనాలు. అన్నీ సక్రంగా జరుగుతూ, ఏ ఇబ్బందులు లేకుండా, ఏ సమస్యలు లేకుండా, ఏ కష్టాలు లేకపోతే క్రైస్తవులు దేవుణ్ణి పట్టించుకోరక్క. మీరు బాగా చూడండి, మీ ఇంట్లో అన్ని సజావుగా జరుగుతుంటే బుద్ధిబుడితే ప్రార్థన పోతారు, లేకపోతే లేదు. పెంగ్లీలో పోతుంటారు, ఫంక్షన్లో పోతుంటారు, ఇటు పోతుంటారు, అటు పోతుంటారు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటారు. అదే నువ్వు దేవుని బిడ్డవని పేరు పెట్టుకున్నందుకు, నువ్వు దేవుని నమ్మిన వాని పేరు పెట్టుకున్నందుకు నిన్ను చిత్రహింసలు నీ ఇంట్లో పెడుతుంటే, చిత్రహింసలు నీ గ్రామంలో పెడుతుంటే, చిత్రహింసలు నీ ప్రాంతంలో పెడుతుంటే, అప్పుడు తలుపులు మూసుకొని లోపల పోయి ప్రార్థన చేస్తా. ఎందుకయ్యా అంటే, కష్టాల నుంచి దేవుడు నన్ను బయటికి తెప్పిస్తానని చెప్పాడు కదా అనేది గుర్తొస్తుంది నీకు. ఇప్పుడు మామూలు గుర్తొస్తుందా? మామూలు ఊరికి గుర్తురాదు. ఇప్పుడు ఇలా ఒకటి గుర్తొచ్చిందంట. ఏం గుర్తొచ్చిందంట? మన పితరులతో దేవుడు చేసిన వాగ్దానం. మన పితరులతో ఏమని వాగ్దానం చేశాడంటే, ఆది కాండము 15వ అధ్యాయం, ఆది కాండము 15వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. ఆది కాండం 15వ అధ్యాయం 13-14 వచ్చిన జాగ్రత్తగా చూద్దాం. ఆయన నీ సంతతి వారు తనది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవనికి దాసులగుదురు? ఆ జనులకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఇప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఎవరికి చేశాడు? అబ్రహాముకు చేశాడు. అప్పుడు ఇస్సాకు ఉన్నాడా? చెప్పండి, ఇస్సాకు ఉన్నాడా? ఇస్సాకు లేడు. యాకోబు ఉన్నాడా? యాకోబు లేడు. ఇస్సాకు లేడు, యాకోబు లేదు. ఎవరికి చేశాడు వాగ్దానము? అబ్రహాముకు చేశాడు. అబ్రహాముకు వాగ్దానం చేయబడినప్పుడు అబ్రహాముకు అప్పుడు ఇంచుమించు 75 నుంచి 80 సంవత్సరాల లోపలది, అంతే. అది 15వ అధ్యాయంలో కదా మా వాగ్దానము. 15వ అధ్యాయంలో వాగ్దానము. తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రదేశంలోనికి వచ్చినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం చేసిన తర్వాత ఇప్పుడు అబ్రహాం ఏమనుకున్నాడంటే, నా సంతానపు వారు ఎవరంట? నా సంతానపు వారు. నా సంతానపు వారు అని దేవుడు చెప్పాడంటే, ఇప్పుడు నాకు వివాహమైంది. వివాహమైన తర్వాత నా భార్య అయినటువంటి సారా గొడ్రాలు. అక్కడ నా సంతానం ఎక్కడ ఉన్నారు? బాగా ఆలోచించండి. నాకు సంతానం ఎక్కడ ఉన్నారు? నా సంతానపు వారు 400 సంవత్సరాలు నా యొక్క పిల్లలు వేరే వాళ్ళకి దాసులుగా ఉంటారంట. అస్సలు నాకు సంతానం ఎప్పుడు వస్తుంది? వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళతారు? ఎక్కడికి వెళితే వాళ్ళకు వారసత్వం వస్తుంది? వాళ్ళు ఎక్కడ పుట్టారు అనేటువంటి ఒక ఆలోచన అబ్రహాంలో కలిగి ఉండాలి. దేవుడి మీద నమ్మకం కంటే మన మీద నమ్మకాలే మనకు ఎక్కువ. దేవుడి మీద నమ్మకం కంటే మన మీద ఉన్న నమ్మకాలే మనకు ఎక్కువ. ఇంకా దేవుడి మీద నమ్మకం కంటే డాక్టర్ల మీద, మెడికల్ షాపుల మీద నమ్మకమే మనకు ఎక్కువ. మన మీద, మన పొలాల మీద, మనకు ఉన్నటువంటి చుట్టుపక్కల పరిస్థితుల మీద మాత్రమే నమ్మకాలు, కానీ దేవుడి మీద నమ్మకం తక్కువ. అందుకనే చెప్పాడు, నాకు నమ్మకం ఉండవలసింది దేవుడి మాట మీద. కానీ నా సంతానపు, తన సంతానపు వారు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. అసలు నాకు పిల్లలే లేరు, తర్వాత వారికి పిల్లలే లేరు, అసలు నాకు సంతానం వస్తారో రాదో తెలియదని ఒక డౌట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరమ్మా? అబ్రహాం. ఇప్పుడు ఈయనకు వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాం ఏమన్నాడంటే, నీ చిత్తమే జరుగునుగాక, నీ ఇష్టమే జరుగునుగాక. అంటే
ఇప్పుడు ఆయన ఆ వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము తన భార్య అయినటువంటి శారాకు కుమారుడు కలిగాడు. ఆయన పేరు ఇస్సాకు. ఇస్సాకు తన భార్య అయినటువంటి రిబ్కాకు మధ్య కుమారులు కలిగారు. వారి పేర్లు యాకోబు, ఏశావు. యాకోబు, ఏశావులు ఇరువురు కూడా వారి వారి పరిస్థితులను బట్టి అభివృద్ధి చెందారు. ఏశావు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని పోగొట్టుకొని జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి ఆ వాగ్దానానికి వారసుడయ్యాడు. అది మీ అందరికీ తెలుసు. ఆ వాగ్దానానికి వారసుడైనటువంటి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుగా మార్చబడ్డటువంటి యాకోబు సంతానము 12 గోత్రాలుగా ఉండి ఆ యొక్క ప్రదేశంలో నివసిస్తున్నటువంటి ఏళ్ళు ఆ ప్రదేశంలో నుంచి ఐగుప్తులోనికి బానిసలుగా వచ్చారు. ఐగుప్తులోనికి తిండి కోసము తన సహోదరుడి పిలచగా అక్కడికి బంధువులుగా వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత యోసేపు చెప్పాడు, అయ్యా మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే మనందరం కలిసి మెలుసుందామంటే అక్కడ వాళ్ళు నివాసం చేశారు. ఇప్పుడు కాలక్రమేణి జరిగే కొద్దీ పరిస్థితులన్నీ మారిపోతున్న కొద్దీ అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయి అక్క. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. ఒకప్పుడు పెత్తనం ఎవరిది? యోసేపుది. యోసేపు చెప్పిందే శాసనం. యోసేపు ఏది మాట్లాడితే అది, యోసేపు ఏది చేస్తే అది. యోసేపుని ఎవరు ఏమంటానికి లేదు. ఇదిగో వాళ్ళకి చికెన్ పెట్టమంటే చికెన్ పెట్టేవాడు, మటన్ పెట్టమంటే మటన్ పెట్టేవారు, వాళ్ళకి ధాన్యం ఏమంటే ఇచ్చేవారు. వాళ్ళు ఇచ్చిన ధాన్యానికి డబ్బులు తీసుకున్నావన్న అడిగే వాళ్ళు కూడా యోసేపుకు లేరు. కానీ అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కాబట్టి ఇప్పుడు కాలక్రమేణి యోసేపు ఏమయ్యాడు? తన యొక్క జీవితములు తను చనిపోవాల్సినటువంటి కాలము దగ్గరికి వచ్చింది. అప్పుడు యాకోబు యోసేపుతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చూద్దాం, మనం చదువుదాము. ఆదికాండంలో అనుకుంటాను ఒక మాట, చివరి అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి ఒక మాట మీకు అందరికీ గుర్తుంటుంది. చూడండి అక్కడ. చూడండి, 50 అధ్యాయం 25 వచ్చిన, లేకపోతే 24 నుంచి చదవండి. 24 నుంచి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మేము తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మేము చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలు ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలీల కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ఎవరు ప్రమాణం చేయించుకున్నారు? యోసేపు ప్రమాణం చేయించుకున్నారు. యోసేపు ప్రమాణం చేయించుకుంటూ వాళ్ళకి ఏం చెప్పాడంటే, అయ్యా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడటానికి మరలా వస్తాడు, వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని తీసుకొని పోతాడు, ఖచ్చితంగా తీసుకొని పోతాడు, మీరు పోయేటప్పుడు నా ఎముకలు కూడా తీసుకొని పోండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు? ఈ ముసలోడు ఏదో చెత్త ఏదో మాటలు చెప్పాడు, ఈయన మాటలతో మనకేం పనులు అనుకొని ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. యోసేపు చనిపోయాడు, యోసేపు ఎరగని రాజు వేరొక రాజు పుట్టాడు. ఆ రాజు వచ్చిన తర్వాత వీళ్ళకు కూడా బాగానే ఉంది కదా, వీళ్ళకు కూడా వెంటనే పరిస్థితులన్నీ మారిపోవు, కాలక్రమేణా మారిపోతుంటాయి. కొద్ది కాలక్రమేణా పెరిగే కొద్దీ వాళ్ళల్లో ఎవరు ఈ యొక్క ఇశ్రాయేలీలు మన సంతానం వారు కాదు, మన సంతతి వారు కాదు, వీరు వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, వీళ్ళను పెత్తనం చేయనియొద్దు, వీళ్ళ చేత బానిసలుగా చేయించుకుందామని వాళ్ళ చేత చాకిరీ చేయించడానికి వాళ్ళల్లో వాళ్ళు కొన్ని పరిస్థితులను బట్టి మార్చిపోయారు. అలా ఎందుకు జరిగించాల్సి వచ్చిందంటే వీళ్ళకు ఒక జ్ఞానం ఉండాలి. ఎవరికి? ఇశ్రాయేలుడికి. ఏ జ్ఞానం ఉండాలి? మా పితరులైనటువంటి యోసేపు మాతో చెప్పాడు కదా, యోసేపుకి ఎవరు చెప్పుంటాడు? యోసేపుకి ఎవరు చెప్పాడు? యాకోబు చెప్పాడు. యాకోబుకి ఎవరు చెప్పాడు? ఇస్సాకు చెప్పాడు. ఇస్సాకుకి ఎవరు చెప్పాడు?
అబ్రహాం చెప్పాడు, మా తండ్రి చెప్పింది తూచా తప్పకుండా కరెక్ట్ గా జరుగుద్ది కాబట్టి నేను నమ్ముతున్నానని యోసేపు నమ్మి ఇలాగ చెబితే వీళ్ళు ఏం చేశారు తెలుసా? యాకోబు నమ్మాడు, ఇస్సాకు నమ్మాడు, యాకోబు నమ్మాడు, యోసేపు నమ్మాడు, కానీ వీళ్ళు నమ్మట్లా. పరిస్థితులు మారిపోయాయి కదా. ఎందుకు నమ్మట్లేదంటే నమ్మారు, వాళ్ళ పరిస్థితులు బట్టి మారిపోయాయి. ఇలా ఉన్నప్పుడు కొంచెం యోసేపు కుమారుడు కదా, యోసేపు పెత్తనం కదా, ఇలా కొద్దిగా ఏమొచ్చేసింది? అధికారం వచ్చేసింది, కొంచెం ధనం వచ్చేసింది, కొంచెం పేరు ప్రఖ్యాతి వచ్చేసింది, మంచి పలుకుబడి వచ్చింది. ఇప్పుడు ఎవరి మాట వింటారా? వింటారక్క? ఇప్పుడు అన్నీ జరుగుతుంటే మాట అంటారా? ఇప్పుడు ఎవరి మాట అంటారు? ఇప్పుడు ఎవరి మాట అంటారు? మనుషుల మాట అంటారు, దేవుడి మాట అంటారు. ఇప్పుడు మనుషుల మాట అంటే ఏమన్నారు తెలుసా? మీరు ఇది చెయ్యొద్దు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మనము ఐగుప్తులో ఉన్న పద్ధతులే చెయ్యాలి. ఏ పద్ధతులు? ఐగుప్తులో ఉన్న పద్ధతులే చెయ్యాలా? ఐగుప్తులో పద్ధతులు మాకు గుర్తులు ఇవ్వని అన్నారా? అయ్యో, అబ్రహాం ఎవరు? వాళ్ళు అంతకుముందు ఏమన్నారు తెలుసా? మోసే నడిపించుకుంటున్నప్పుడు, తర్వాత వచ్చినప్పుడు మోసే నడిపించుకొని వచ్చినప్పుడు ఏమన్నారు వాళ్ళు గుర్తుందిగా మీకు? ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఆ యొక్క అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఆ దూడను చేసుకునేటప్పుడు అహరోనుతో ఏమన్నాడు? మనమను నడిపించి తీసుకొని వచ్చిన మోషే ఏమాయన మనకు తెలుసా? అసలు మోషే ఎక్కడే పోయాడు? అసలు దేవుడు ఉన్నాడా లేడు? అంటే అలా స్వభావాలు అట్టాటి. 4 రోజులు ఒకలాగుంటాయి, 4 రోజులు ఇంకొకలాగుంటాయి. ఏం చూడండి, ఎట్టి సేకరి చేసినప్పుడు ఒకలాగున్నారు, ఏ సేకరి చేయనప్పుడు ఒకలాగున్నారు. ఇలా మనం ఏమందాం ఇప్పుడు చెప్పండి? ప్రేమ నడక్కాలని దేవుడు వీళ్ళకి నిజంగా గుర్తున్నాడా, లేకపోతే అవసరాలకు గుర్తున్నాడా? కష్టం వచ్చినప్పుడు యేసయ్య, కష్టం లేనప్పుడు వాళ్ళ ఇష్టం అది. కాబట్టి ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ? పరిస్థితులను బట్టి ఉంటే ఉన్నాడు, పోతే పోండి, అరితే కొడతా. పరిస్థితిని బట్టి మోసే మొక్కను పక్కన పెట్టి జాగ్రత్త కూర్చోండి. పరిస్థితులను బట్టి ఏం చేశారంటే వీళ్ళకి పెత్తనం జరుగుతుంది, అధికారాలు జరుగుతున్నాయి, వీళ్ళ కూడా కొన్ని కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఐగుప్తులో ఉన్న పద్ధతులు అలవాట్లయ్యాక ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఐగుప్తుల దగ్గర వాళ్ళు చేసిన చాకరీలు చేయటము, వాళ్ళు చేసిన వ్యవహారాలు చేయటము, వాళ్ళు చేసినటువంటి దేవుళ్ళు దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పద్ధతులు అలవాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి, అక్కడ మనకు అరణ్యమని చెప్పినట్టు చూడండి, మేము కుండల దగ్గర కూర్చొని ఆ మాంసమును తింటున్నప్పుడు కీరా దోసకాయలను, తెల్లగడ్డలను, ఉల్లిపాయలను ఎన్ని గుర్తొస్తున్నాయి వాళ్ళకి. చేసిన చాట్టాలు అడిగిపోతాయి. ఎడొచ్చి కూర్చోమంటే కూర్చుంటారా? ఆడికి పోయి ఆ యథ వ్యాపారాలు, ఆ పనికిమాలిన వ్యభిచారాలు, ఆ దొంగతనాలు, ఆ మద్యపానాలు, ఆ స్మోకింగులు, డ్రింకింగులు, ఆ మోసాలు, అన్యాయాలు, వాళ్ళ మీద సాడీలు చెప్పిన అప్పుడే బాగుంది. ఇప్పుడు వచ్చి అన్నీ నోరు మూసుకొని ఉండమంటే ఏడ కుదురుద్ది వాళ్ళకు? అప్పుడు మేము చేసే వ్యవహారాలు అంతా బాగుండేవి తెలుసా? వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ కూర్చొని ఆ యొక్క ఏంటంట ఆ కొండ దించుకొని దాని చుట్టూ కూర్చొని ఒక పక్క మాంసము, ఒక పక్క ఇంకొక అన్నం పెట్టుకొని, ఒక పక్క రొట్టెలు పెట్టుకొని, ఒక పక్క అవి పెట్టుకొని, దాంట్లోకి నంచుకోవడానికి నిమ్మకాయలు, కీరా దోసకాయలు, ఇటు పక్క మందు, ఇన్ని చేస్తాను మేము. వీడికి వచ్చిన తర్వాత అన్ని మానుకోమంటే అదే బాగుండదు అంటున్నారా లేదా? ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తున్న ఏళ్ళ గొడక అక్కడికి పోయిన తర్వాత ఆ పద్ధతులు, ఆ వ్యవహారాలు, ఆ పద్ధతులు, ఆ ఉద్దేశాలు, ఆ తింటము, తాగటము, అబ్బా అది బాగుంది. వీడికి వచ్చిన తర్వాత ఏంది ఈ పద్ధతులు అంటున్నారు, ఇది అంటున్నారు, అది భలే ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో. ఎవరాళ్ళు? ఐగుప్తులో ఉన్న దేవతలు ఫీల్ అవుతారంట. వీళ్ళు చేయకపోతే వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు అక్క? అవునా కదా చెప్పండి. వాళ్ళు ఫీల్ అవుతారు. అసలు అలవాటు పడ్డారు, మానుకోవడానికి ఇష్టం లేదు. మీరేమనుకుంటున్నారు తెలుసా? ఇదిగో మాకు ఇలా చెప్పి ఊరు చెప్పారు. వాళ్ళకి వచ్చి నాకు చెప్పమని వచ్చేవాళ్ళు, నాకు వచ్చి చెప్పమని చెప్పి వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఏమీ లేదు. అవన్నీ మానుకొని ఆదివారం వచ్చాడు కూర్చొని అన్ని కంట్రోల్ పెట్టుకోవడం వాళ్ళ కావట్లా. అందుకని అడిగిపోయి వాళ్ళ గురించి ఏడా, వీళ్ళ గురించి ఆడా, ఆ మాటలు ఈ మాటలు, ఆ పనికి మాలిన వ్యవహారాలు, ఆ వేసాలు ఎంత అది బాగుండే. వీడికి వచ్చిన తర్వాత అన్ని మానుకోమంటే అందుకే మమ్మల్ని వద్దన్నాడు ఆ దేవుడు అని చెప్పి ఆడుకోకున్నారు. మనం ఏం చేద్దాం? మీరేమంటున్నారంటే వాళ్ళంట ఈ దేవుడు ఐగుప్తులు దేవతలు వచ్చి చెప్పేంత టోలు కాదక్క. కానీ వీళ్ళ బుద్ధులు మానుకోవడానికి ఇష్టం లేక మళ్ళీ అడిగిపోయారు అంతే. ఇప్పుడు వీరి దగ్గర కానీ మీరు వెళ్ళి ఏంది ఎలా వెళ్ళిపోయారని ఈ రోజు మీరు అడిగినా, ఆ రోజు వాళ్ళు అడిగినా చెప్పేది ఏంటంటే మమ్మల్ని రానియలేదు, ఊరు రానియకుండా నన్ను కాలకన్నా కట్టేశారా?
నీ పద్ధతులు మార్చుకోవడం నీకు ఇష్టం లేదు. వాళ్ళ మీద పొద్దుగుకులు ఇడికి వస్తుంటావు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, ఇడికి వచ్చావు, ఏసై బైబుల్ పట్టుకున్నావు, పరిశుద్ధ గ్రంథంలో బైబుల్ పట్టుకున్నా, ఇక్కడ మోకాళ్ళ మీద కూర్చున్నాను, క్షమించు ప్రభా, నేను ఇప్పటి వరకు బూతు అబద్ధం మాట్లాడని ఇక్కడ ప్రార్థన చేస్తుంటూ మళ్ళీ ఇంటికి పోయినాక ఆ చెట్టు కింద లేదా ఆ ఇంట ఈ మాట చెప్పగానే ఇంట్లో పోయి ఏళ్ళ మీద గొడవ ఈ తలకాయ ఇప్పుడు ఎందుకు, అసలు ఈ బైబుల్ పట్టుకోకపోతే నా ఇష్టం వచ్చినట్టు గొడవ ఆడొచ్చుగా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, అడిగేవాడు ఎవరు ఇంకా. ఇప్పుడు దీనికి వంకేంది, ఐగుప్తులో ఉన్న దేవతలను మళ్ళీ ఇనికి రమ్మన్నారని చెప్పి, ఇది వంకే వీళ్ళకేమి లేదు. ఇప్పుడు కాలం నువ్వు మానుకొని అలాగనే ఉంటే నీ కండిషన్ ఏమైనా బాగుంటే కరెక్టే, నీ పద్ధతి ఏమైనా మారింటే కరెక్టే. నేను అన్ని తప్పులు మానుకున్నాను, నేను కరెక్ట్గా ఉన్నానంటే కరెక్టే. కానీ ఏంటంట, ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ కీరా దోసకాయలు, ఆ ఉల్లిపాయలు, ఆ తెల్లగడ్డలు అక్కడ రాయబడింది. ఇవన్నీ గుర్తుకొస్తున్నాయంట. ఇవన్నీ గుర్తుకొచ్చి అడుగుకోమంటారా. ఇప్పుడు ఏమన్నారు, అదే మాకు బాగుండునే, తీసుకొచ్చాడు ఏందే మా చేత ఏం చేపిస్తున్నావు అంట, చాకరీ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, సవీసారం లేని రుచి పసి లేని ఆహారం మాకెందుకు, ఇక్కడ ఏం లేదంట, రుచి లేదు పసి లేదు. అడిగిపోతే గొడవలు, కొట్లాట్లు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకు, లేనిపోయిన వ్యవహారాలు, ఆ సైగలు, ఆ కనుగొలు, అబ్బో వ్యవహారాలు వేరు కదా, ఇరుగుతాయి వ్యవహారాలు ఉంటాయా. అందుకని మాకు అయ్యే బెస్ట్ అనిపోయారు. మనం ఏం చేద్దాం ఇప్పుడు కూడా మనం చేయగలరా, ఆ పద్ధతులకు అలవాటు అయిపోయారు అక్కలు. పాపం ఎవరు వాళ్ళు, ఇశ్రాయేలీలు. ఐగుప్తులు అంటే మళ్ళా ఐగుప్తులు పాపం వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళ పద్ధతులు అయ్యాయి. ఇశ్రాయేలీలు ఆ పద్ధతికి అలవాటు పడిపోయి ఈ దేవుని మర్చిపోయారు. దేవుని మర్చిపోయాక ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళకి నేను గుర్తు రావాలని అనేక మార్లు వాళ్ళ దగ్గరికి వచ్చి పోతుంటే పట్టించుకున్నారా? మోషే ఎన్నిసార్లు వచ్చి చెప్పినా విన్నారా? ఏమనుకుంటున్నారు, చాకిరికి కొంది కష్టపడటానికని ఇష్టపడుతున్నారు, కానీ కష్టపడినటువంటి వాళ్ళు ఆ కఠినమైన పాపం మానుకోవడానికి ఇష్టపడలే. ఇప్పుడు ఎంత జరిగిన తర్వాత ప్రాణాన్ని ఇసుకిచ్చేటట్టు వాళ్ళని రెచ్చగొట్టాడు దేవుడు. ఎవరిని? వాళ్ళని రెచ్చగొట్టి ఇలా ప్రాణాలు ఇసుగు పెట్టారు. ఎంత ఇసుగుపోతా నీళ్ళు ఏమనుకున్నారు తెలుసా, ఇలా కాడ పని చేయటం కంటే చచ్చిపోవటమే మంచిదనుకొని ఆ ఇంట్లోనికి వెళ్ళి సావటానికి రెడీ అయినప్పుడు అప్పుడు గుర్తొచ్చిందంట యోసేపు చెప్పిన మాట, అప్పుడు గుర్తొచ్చిందంట యాకోబు చెప్పిన మాట, అప్పుడు గుర్తొచ్చిందంట అబ్రహాము చెప్పిన మాట. అయ్యా, మన పితరుల దేవుడు మన పితరులకు వాగ్దానం చేశాడు కదా, ఒక్కసారి దేవుని ప్రార్థన చేద్దాం. ఆమేన్. దేవుని ప్రార్థన చేద్దామని అప్పుడు వెళ్ళి దేవుని ప్రార్థన చేస్తే అక్కడ రాయబడిన మాట 25 వచనం చదవండి అమ్మా. 25 నిర్గమకాండం. దేవుడు ఇశ్రాయేలీయులను మరి అంతకుముందు చూడలేదా? ఇప్పుడు చెప్పాలి, అంతకుముందు చూడలేదా? చూశాడు. మరి ఇప్పుడేంటి ప్రత్యేకంగా చూచినాడు ఎందుకు రాశాడు? ఆమేన్. ఏందమ్మా, ఇప్పుడు వీళ్ళు దేవుని వైపు చూశారు కాబట్టి ఆయన చూడటానికి వచ్చింది. అందుకే యాకోబు రాసిన పత్రిక ఏం రాయబడింది, మీరు దేవుని వైపు తిరిగిన ఎడల అప్పుడు ఆయన మీ వైపు తిరుగును. వీళ్ళు దేవుని వైపు తిరగాలని చూస్తున్నాడు, వీళ్ళు తిరగకపోయాక పట్టించుకోవాలా. ఇప్పుడు వీళ్ళు దేవుని వైపు తిరిగారు. ఎందుకు తిరిగారంటే ఇలా చాకిరి ఎక్కువైపోయి తిరిగారు, ఇలా కష్టాలు ఎక్కువైపోయి తిరిగారు, ఇలా బాధలు ఎక్కువైపోయి తిరిగారు. వీళ్ళను బానిసలుగా చూడటానికి ఎక్కువ ఇబ్బందులు పడుతుంటే తిరిగిన దేవుడు ఇశ్రాయేలీలను చూసెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు వారి యందు ఏం చేశాడంట? ఇప్పుడు మనసులో పెట్టుకున్నారు, అయ్యో నా బిడ్డల బాధలు పడుతున్నారే. మరి ఎన్ని రోజులు గుర్తు రాలేదా? నువ్వు బాధపడుతుంది దేవునికి? నీవు అడిగితేనే కదా. మీకు తెలుసో తెలియదు, మీ పిల్లలు అడిగినప్పుడే కొనియాలకేనా, అడక్క ముందే కొనిచ్చారనుకొని ఎత్తునే కూర్చుంటారు. పక్కనోడికి సెల్లు ఉంది, మావాడికి కూడా సెల్లు కావాలని కొనిచ్చిన తర్వాత నీ మాటిండు.
నీ పిల్లోడు వచ్చి అమ్మ అందరికి సెల్ఫోన్ ఉంది నాన్న, నాకు కూడా ఒక చిన్న సెల్ఫోన్ కొనివ్వమంటే, రే నువ్వు కొనియాలంటే నేను చెప్పినట్టు నేను కొనిస్తానంటే అప్పుడు కండిషన్ పెట్టి కొనిస్తే నీ మాట అంటాడు. రే వాడే ఆఫ్టర్ ఏమి లేనోడే కొని, నాకేం తక్కువ నేను కొనిస్తాను, వాడే బండి కొనుక్కుంటే నేనేం తక్కువ కొనిస్తానని అడగకుండా అన్ని ఇస్తే తండ్రి మాట అంటూ తల్లి మాట అంటూ అడగకుండా ఎందుకు ఇస్తున్నారంటే బరవాస్ కోసం ఇస్తున్నారు అంతే. వాళ్ళని బాగు చేయడం కోసం అనుకుంటున్నారా? ఈరోజు చూడండి, యవన కాలంలో ఉన్నటువంటి పిల్లల్లో 100కు 95 మంది మందు తాగే వాళ్ళు ఉన్నారు. కావాలంటే లెక్క పెట్టుకోండి, 95 మంది ఇంకెక్కడ అక్కడక్కడ. నేను తాగలేదు అని చెప్పేవాడు డంకన్ డ్రైవ్ దగ్గర పోలీసులు పెడతారు చూడు, అది తీసుకొచ్చి ప్రతి ఒక్కరి నోట్లో పెడితే ప్రతి ఒక్కరికి బీపీ పెరిగిపోతుంది 100-150. మనం అంటాము పర్ఫెక్ట్ అయినోడు ఎవరున్నాడో కూడా కన్న తల్లి కూడా నమ్మకంగా కన్న కొడుకు గురించి నా కొడుకు పర్ఫెక్ట్ అని చెప్పే రోజులు కాదు ఇవి. చెప్పలేం, మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఏం చూసిర్లోనయ్యా, ఏమో నా ముందే అయితే బాగానే ఉంటున్నా, తర్వాత ఎట్టుంటున్నా అంటే నమ్మకాలు లేవు. ఎందుకంటే అంత పబ్లిక్ గా మనుషులు పాడైపోయినారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏమన్నారు చూడండి, దేవుడు వారి వైపు తిరిగెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాను. తప్పు చేసిన దేవుని వైపు తిరిగితే నీ యందు లక్ష్యం ఉంచుతాడు. నువ్వు పాపం ఎంత నీచమైన పాపం చేస్తున్నా, ఒక మగ్ధలైన మరేవలే వ్యభిచార స్త్రీవైనా దేవుని యందు మనసు ఉంచితే దేవుని యందు లక్ష్యం ఉంచుతాడు. ఎంత నీచమైన బతుకుతున్న హింసకుడు, దూషకుడు, హానికరుడు, యేసు ప్రభు నమ్మిన వాళ్ళనే చంపటానికి రెడీ అయినటువంటి సౌలులాగా నువ్వు దేవుని యందు మనసు ఉంచితే దేవుని యందు లక్ష్యం ఉంచుతాడు. మనం అనుకుంటాం ఏలో నాకు దేవుడు కాపాడుతాడంటే వాళ్ళ మనసు తిరిగితే చనిపోయి కాపాడుతాడు ఆయన. దేవుడు వాళ్ళ యందు లక్ష్యం ఉంచాను, వెంటనే వాళ్ళ మొర ఆలకించి వాళ్ళ కోసము మోసేను పుట్టించాను. ఆమేన్. వాళ్ళ కోసం మోసేను పుట్టించను. ఆ మోసే పుట్టి పెద్దవాడవుతుండగానే మోసేను చంపాలని రెడీ అయిపోయాడు. ఎవరు? రాజు. ఈరోజు అప్పుడప్పుడు అనుకుంటున్నాం దేవుని యొక్క సువార్త విచ్చలవిడిగా జరుగుతుంది, అక్కడక్కడ దేవుని పనులు బాగా జరుగుతున్నాయి, సంఘం కూడా అభివృద్ధి చెందుతుంది అనగానే సంఘాన్ని ఆపాలని వారు రెడీ చేస్తున్నాడు. కానీ కాపాడేవాడు ఎవరు? ఆమేన్. ఎవరైతే మోసేను చంపాలనుకున్నాడో వాళ్ళ ఇంటికే పంపించి వాళ్ళ ఇంట్లోనే పెంచుతున్నాడు మోషే. నువ్వు పెరిగి పెద్దోడిగా 30-40 సంవత్సరాలు పెరిగాడు, పెద్దోడయ్యాడు, విలువిద్య నేర్చుకున్నాడు, విద్యలు నేర్చుకున్నాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు, రాజభోగములు అనుభవిస్తున్నటువంటి మోషే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా వీళ్ళేంటి ఇట్ట చాకరీ చేస్తున్నారు, ఇన్ని పనులు చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి నేను వెళతానంటుంటే వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది తెలుసు? ఈ యొక్క రాజు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు మోసే ఏంది వాళ్ళ దగ్గరికి పోతున్నాడు, వాళ్ళ దగ్గరికి పోవటం మోసే ఇశ్రాయేలు దగ్గరకు పోవటము పరో కుటుంబానికి నచ్చల. ఎందుకని? ఎందుకు నచ్చలేదు? మోసే ఇశ్రాయేలు దగ్గరకు పోవటము ఫరో కుటుంబానికి ఎందుకు నచ్చలేదు? నా మాట అంటాడని. ఇంకా ఎందుకు నచ్చలేదు? వీళ్ళు రాజులు బానిసలుగా పని చేస్తున్నాడు కాబట్టి కనీసం వాళ్ళ దగ్గర పని చేయించడానికి కూడా వెళ్ళేవాళ్ళు, వెళ్ళనిచ్చేవాళ్ళు కాదంట. నువ్వు పోయి మోసే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర పని చేయించమంటే అక్కడ పోయి వాళ్ళ దగ్గర పని చేపుతున్నావు, నువ్వు వాళ్ళ దగ్గర వద్దు, నువ్వు రాజు కుటుంబంలోనే రాజభోగం అనుభవిస్తూ లోపల ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళని వెళ్ళొద్దంటారు. ఎందుకని? ఆమేన్. ఇది ఆ రక్తమే ఎప్పుడైనా వాళ్ళలాగే మారిపోతాడు, వాళ్ళతో అసలు మాట్లాడవద్దు అంటున్నారంట. అప్పుడప్పుడు చూస్తున్నారు కదా, ఎవరి నుంచి మాట్లాడితే ఎవరితో ఏం మాట నీకు పొద్దుగూకుడు, ఏం నీలాగా మారుతారని భయం వాళ్ళకు. నేను తప్పు చేస్తున్నావా, నేను పాపం చేస్తున్నావా, నేను పనికి వాడి పనులు చేస్తాను, నేను ఎలా మారుతాను భయపడటానికి వాళ్ళకు భయం. మోసే వాళ్ళలాగా మారుతా. చూడండి, మోసే అడిగి పోగానే వాళ్ళ చేత పనులు చేయిస్తూ సేకరీలు చేయిస్తుంటే ఏం చేస్తున్నట్ట మోసే? రథం మీద కూర్చొని ఆ కుర్చీ మీద కూర్చొని ఇది తీసుకురామన్నట్టేదంట. ముసలి వాళ్ళు ఎవరైనా ఆ బరువు మారుతుంటే ఆ ముసలివాడిని పక్కన పంపించి ఈయన భుజం పెట్టేవాడంట. నువ్వు రాజు అయ్యా, ఏందయ్యా నువ్వు రాజు కుటుంబంలో ఉన్నవాడివి, వీళ్ళకి సహాయం చేస్తున్నవి ఏంటంటే రాజు అంటే వాళ్ళను భరించేవాడిని. కాబట్టి ముసలాయన ఇంత కష్టపడుతుంటే నేను ఇలా చూస్తున్నానంటే నేను ఒక మనిషినేనా అని నా మీద నాకు అసహ్యం వేస్తుంది, అందుకే నేను ఇలా బరువు పట్టానంటే వీళ్ళందరూ అంటున్నారు
ఫరో కుటుంబం దగ్గరికి వచ్చి మోసే ఇశ్రాయేలీయులతో కలిసి రాళ్ళు మోస్తున్నారు అనగానే నాకు నచ్చల. ఎందుకు మోసాడు రాయి? ముసలి వ్యక్తి, వృద్ధాప్యంలో ఉన్నవాడు ఆ రాయి మొయ్యలేకపోతున్నాడు. అప్పుడు ఆయన పోయి రాయి మోసాడు. సహాయం చేయటం తప్ప? ఆమేన్. ఈరోజు సహాయం చేయటం ప్రపంచానికి తప్పే, మోసం చేయటమే మంచిది. ముసలి వాళ్ళ దగ్గర పింఛన్ వస్తుంటాయి కదా, జాగ్రత్తగానండి. ఆ పింఛన్లో 100 రూపాయలు 2 రూపాయలు వస్తాయి, ఒక 200 వస్తుంటాయి. ఇప్పుడైతే 4000 3000 వస్తున్నాయిలే. 100 200 వస్తున్నాయి కదా. ఆ 100 200 దగ్గర కూడా 100 రూపాయలు తీసుకొని జోబులో పెట్టుకొని ఆ 100 రూపాయలు ఇగో నీకు వచ్చిందంటే ఆ 100 రూపాయలు కూడా 50 తీసుకుంటే ఇప్పుడు అంటారు ఈ విధంగా సంపాయాలరా, ఎప్పుడు మంచోళ్ళని పేదల దగ్గర పోతే నీకు చివరికి మీరు చెప్పే అంటారు. ఏం చేయాలంట? ఆ ముసలోళ్ళ దగ్గర ఉన్నటువంటి 200లో కూడా 100 లంచంగా తీసుకో, ఇంకొక 100 నా నుంచి నీకు తీసుకొచ్చినందుకు ఇంకొక 50 తీసుకో, వాడి చేతిలో 50 పెట్టు. వాడు ఎట బతకండి, వాడు ఎట చెప్తే నీకెందుకు, నువ్వు బతికితే చాలుగా. ముసలోడు కదా, సత్తే సావని, నువ్వు బతుకు బాగా. ఎంతమంది మీద నుంచి ఇంత డబ్బులు మోసంతో చేసుకొని నువ్వు బతికే బతికేనా అని మోసే వాళ్ళ అమ్మలో చదువుతున్నారంట వాళ్ళ కుటుంబానికి. ఇదిగో వాళ్ళందరి శాఖరి తెచ్చుకొని మనం తినే అసలు తిండేనా అసలు మన మనుషులమేనంటుంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఈడిలో కూడా పారేది ఆ రక్తమే. ఎక్కడే పోయిన ఆ రక్తము సహాయం చేసే రక్తమే కానీ నష్టం చేసే రక్తము కాదని చెప్పేసి మోసేను వాళ్ళ దరిదాపులోనికి పోకుండా చేస్తున్నారు. ఎంత చేతి ఒప్పుకుంటారక్క? నువ్వు ఎంత ఆపాలనుకుంటే ఆగుతావా? ఇప్పుడు నేను ఎంత ఆపాలనుకుంటే ఆగుతావా? నీలోనికి దేవుని మనసు ఉంటే నిన్ను ఎంత ఆపాలనుకున్నా ఆగవు. నీలో దేవుని మనసు లేకుంటే నిన్ను ఎంత బలవంతంగా తీసుకొచ్చాడు కూర్చోబెట్టినా కూర్చోవు. అది గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదట. కాబట్టి ఇప్పుడు మోషే ఎలాగ చేయటం వల్ల చివరి దగ్గరికి వచ్చేసి ఒక మాట అన్నాడు, మోషే నువ్వు ఐగుప్తు సుఖభోగములు అనుభవిస్తావా, ఇశ్రాయేలీయులతో శ్రమ అనుభవిస్తావంటే ఏమన్నాడు తెలుసా? నేను శ్రమే అనుభవిస్తానమ్మా, సుఖభోగాలు నాకు వద్దన్నాడు. అయితే వెళ్ళిపో, మొత్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆస్తిని, ఐశ్వర్యమును, సంపదను, ధనధాన్యాలను, కావాల్సినటువంటి సుఖభోగాలు అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నువ్వు కనీసం ఒక్కదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోగలవా? ఒక్కదాన్ని వదిలిపెట్టగలవా? చూడండి, అన్ని రోజులు పెంచిన పెంపుడు తల్లిని, అన్ని రోజులు ఎత్తుకున్నటువంటి అన్నాదమ్ములను, అన్ని రోజులు ఉన్నటువంటి వాళ్ళ బంధుమిత్రులను అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. మీరు అనుకోవచ్చు, మోషే బంధుమిత్రులు వీళ్ళు ఎందుకు అవుతారో వాళ్ళు కదంటే, ఎన్నో నెలలమ్మా ఆయన వదిలేసింది? 3 నెలలు పెంచింది. ఇంకా చేతగాక ఏం చేసింది? ఆ నీటి వదిలేసింది. ఇంకా 3 నెలల తర్వాత ఏమైంది? 4 నెలలకు అనుకోండి, 4 నెలల నుంచి ఈమె దగ్గరే పెరిగాడు. పాలిస్తుంది ఆమెనా, ఏమే తల్లి అనుకున్నాడు. ఇప్పుడు వీళ్ళతోనే బంధువులు అనుకుంటారుగా, వీళ్ళే రిలేషన్ అనుకుంటారుగా, వీళ్ళే అన్నలు, వీళ్ళే తమ్ముళ్ళు అనుకుంటారుగా. వీళ్ళందరిని వదిలేసి ఆఫ్టర్ ఒక పనికిరాని జనం కోసం పమ్మంటూరని పోతారా? ఈరోజు నువ్వు బాగలవా? ఆలోచించు. వదిలేసి రాగలవా? ఏమంటాం తెలుసా? మనం వదిలేసామంటే ముఖ్యమైన పని ఉంది, ఆ తర్వాత చేద్దామంటే. ఆఫ్టర్ చిన్న పని ఎంత నీకు తిప్పి కొడితే మొత్తం పెడితే మోషేకు ఉన్న దానిలో 1% కూడా కాదు మనకు ఆస్తి ఐశ్వర్యం మొత్తం. అన్ని వేల కోట్లు, అన్ని లక్షల కోట్లు ఉంది ఆ రోజుల్లో. ఆయనకు ఆ మొత్తాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఈరోజు విడిచిపెట్టాలంటే ఆలోచిద్దాం. ఎందుకంటే ఎట్టాగంటే దేవుడి మీద నమ్మకం ఉంటే విడిచిపెడతా. దేవుడి మీద నమ్మకం లేదుగా, బతుకుతామో అందరికి ఇదే కదా భయం. బతుకుతామో బతకలేము, రేపొద్దున తింటానికి ఉంటాయో ఉండవు, రేపొద్దున బతకడానికి ఉంటుందో ఉండదు. ఎంత భయం ఉండాలి, మేము బతుకుతామమ్మా. అందుకని లోకం మీద ఆధారపడి బతికేస్తుంటాం అందరం. దేవుడి మీద ఆధారపడటం తక్కువ, లోకం మీద ఆధారపడి బతికేస్తుంటాం. అప్పుడప్పుడు చాలాసార్లు నాకు కూడా కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు చాలా మంది అంటారు, ఏదో ఒకటి చేసుకొని బతకమంటారు. ఏదో ఒకటి చేసుకొని బతకడానికి ఈడికి రావాలన్నా, ఈడికి రావాలక్క. అడిగిపోతే ఏది లేకుండా అన్ని చేసుకొని బతకేయచ్చు. కానీ వీడికి వచ్చిన తర్వాత దేవుని మీద ఆధారపడే బతకాలి. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? చాలా మంది చెప్పేది ఎలాంటిదంటే, నేను అలాంటిది ఇప్పటివరకు మీకు చెప్పలేదు. కాపరి గొర్రెలను మేపుతాడు, గొర్రెల మంద కాపరిని పోషిస్తాయంటారు. నేను అసలు చెప్పను. కాపరి గొర్రెలు మేపుతాడు, కాపరిని దేవుడు పోషిస్తాడు. అది నా సీక్రెట్స్. అందుకే ఎవరి దగ్గర ఏది ఆలోచించని, ఎక్కడ ఏమి చేయము. ఇక్కడ అదే అన్నాడు మోషే, నువ్వు ఎలా బతుకుతావంటే
నా దేవుడు నన్ను బతికిస్తాడు అన్నాడు. ఆమేన్. అప్పుడు వెళ్ళేశాడు. వాళ్ళ పక్షాన్ని వచ్చి అక్కడ చెప్పాడు. మరలా అక్కడెక్కడికో విద్యాను దేశానికి వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళా పొదలో నుంచి కనపడి ఇక్కడికి వచ్చి అంటున్నాడు, అయ్యా ఇశ్రాయేలీయులను మరలా వాళ్ళ దేవుడిని ఆరాధించడానికి పంపిస్తావా అని అడిగితే, నువ్వు ఎవరివి? నువ్వు మోషేవు కదా, నువ్వెందుకు అడుగుతున్నావంటే నన్ను నా దేవుడు పంపించాడు. ఆమేన్. కనీసము అవకాశమే లేదు, అవగాహనే లేదు. 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేశారు. అసలు ఏ రూపంగా దేవుడు వస్తాడనే అవకాశమే లేదు. ఎట్టి సేకరి చేయిస్తూ, ఎట్టి బాధలు పడుతూ, ఏడుస్తూ, నరకయాతన పడుతున్నటువంటి వీళ్ళ జీవితాలలోనికి దేవుడు మోసేని పంపించి విడిపించాడు కదా. అప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారంటే, మా దేవుడు వస్తాడని ఎర్రవీగుతున్నారుగా. ఇప్పుడు మేము చిత్రహింసలు పెడుతున్నాం, మీ దేవుడు కాపాడా? ఇప్పుడు మేము కష్టాలు పెడుతున్నాం, మీ దేవుడు ఏమైనా ఇబ్బంది కాపాడుతున్నాడా? ఎన్నో రోజుల నుంచి వస్తాడు అన్నావు, వస్తానన్న ఆయన రాడు, ఇదంతా భ్రమ అని ఎవరికి చెప్పారు? ఇశ్రాయేలీలకు చెప్పారు. అప్పుడు ఇశ్రాయేలీలలో నమ్మని వారు అనేకులు అరణ్యములో వెళ్ళిపోయారంతే. చాలా మంది నమ్మలేదు, కానీ నమ్మారంటే కష్టాలు పడలేక నమ్మారు. కానీ కొంతమంది అయినా నిజమైన విశ్వాసం ఉంటుంది కదా. అదే సాదృశ్యమైనటువంటి యేసు ప్రభువు ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను త్వరగా వస్తాను, నేను త్వరగా వచ్చుచున్నాను. నీకు నమ్మినా, నువ్వు నమ్మకపోయినా, నువ్వు నిరీక్షించకపోయినా వస్తానన్న యేసురాజు రాకమానడు. అప్పుడు నీకు ఆలోచన ఏముండాలంటే, ఎప్పుడు వస్తాడు ఇలా అర్థం చేసుకున్నారా? వీళ్ళు అన్నారు ఎప్పుడు వస్తారంటే, వస్తానని చెప్పిన ఖచ్చితంగా వస్తానన్నాడు. తన టైం వచ్చినప్పుడు వచ్చాడా రాలేదా? వచ్చాడు. ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలుని తీసుకెళ్ళాడా లేదా? అదే విధముగా మన టైం, దేవుడు తనకు ఏర్పాటు చేసినటువంటి మన టైం వచ్చినప్పుడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చివరి మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. రెండవసారి, ఇప్పుడు ఒకసారి వచ్చాడు, ఇప్పుడు రెండవసారి ఎవరి కోసం వస్తాడంట? ఎవరైతే తన కొరకు కనిపెట్టుకుంటారో. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం కనిపెడుతున్నావు? నువ్వు కనిపెడితే నీ నిరీక్షణ, నీ ఎదురు చూపు అది వేరే ఉంటుంది. అవగాహన మీకు తెలిసే తెలియదు. భర్త ఉదయాన్నే పోతే నేను సాయంకాలం 4 గంటలకే ఇంటికి వస్తానని కానీ పిల్లలందరూ చెప్పింది 4 గంటలకు నానొస్తున్నాడని తన తల్లి చెప్పగానే పిల్లలందరూ 3 గంటల నుంచి ఎదురు చూస్తుంటారు, నానొస్తున్నాడు. ఎవరన్నా వచ్చి రే ఆడుకొని పోదాం రమ్మంటే, మా నాన్న టౌన్కి వెళ్ళాడు, వస్తా మామిడికాయలు, యాపిలికాయలు, జాంకాయలు తీసుకొస్తాడంట, మేము మాత్రం ఆటకు రామని అక్కడే ఎదురు చూస్తుంటారు. ఇంకొకళ్ళు వచ్చి రే ఇదిగో ఇక్కడ చాక్లెట్ వస్తున్నారు రమ్మంటే, మేము రాము, మా నాన్న వస్తానన్నాడు, మా నాన్న కోసం ఎదురు చూస్తామన్నారు. అంటే తల్లి చెప్పిన మాట విని నాన్న వస్తాడని పిల్లలు ఎలా ఎదురు చూశారో, తల్లి ఎలా ఎదురు చూసిందో, సంఘమైనటువంటి మనము మన ప్రభు వస్తానని చెప్పాడు. నీవు కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్న నిన్ను ఎలాగైతే వాళ్ళను ఆటలకు పిలిచారు, లోకంలో వేరే వాటికి పిలిచిన వాళ్ళు ఎల్లకుండా ఎదురు చూశారు, ఈరోజు నిన్ను లోక సంబంధమైన కోరికల కోసము, లోక సంబంధమైన మోసముల కోసము, లోక సంబంధమైన వ్యసనాల కోసం నిన్ను లోకం ఆకర్షిస్తూ పిలుస్తుంటే నువ్వు ఒకటే చెప్పాలి, నా దేవుడు వస్తానని చెప్పాడు, ఆయన వచ్చి నన్ను తీసుకువెళతానన్నాడు, కాబట్టి నేను ఎక్కడికి రానని ఆయన కోసమే నువ్వు ఎదురు చూడాలి. అది నిజమైన నిరీక్షణ. ఈ నిరీక్షణలో నిన్ను సిగ్గుపడనేయదు, ఈ నిరీక్షణ నిన్ను అవమానపరి చేయనేయదు. కానీ మనకు అంత పూర్తి నమ్మకం లేదు కాబట్టి ఏదో ఆదివారం ఒక పూట పొద్దు బాగోకపోతే, శనివారం సాయంత్రం 1 గంట పొద్దు బాగున్నప్పుడు అలా వచ్చేసి కాలక్షేపం గడిచి వెళ్ళిపోతుంటాం. కానీ నిజముగా నీ జీవితంలో ఉన్నటువంటి రోజుల్లో ప్రతి దినము
ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నావా? చూస్తున్నామని అనుకుంటున్నాము కానీ బైబిల్ గ్రంథంలో రాయబడినట్టు మత్తయి సువార్తలో ఒకసారి రాయబడి, ఇద్దరు తిరగలి విసురుతుండగా ఒకరు ఎత్తబడును, ఒకరు ఇరవబడి. ఎవరు ఎత్తబడ్డారు? ఎవరు ఇరవబడ్డారు? ఎదురు చూసే వాళ్ళు ఎత్తబడ్డారు. ఏదో ఒక పనులలో పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు ఇరవబడ్డారు. ఇద్దరు పడుకొని ఉండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఇరవబడతారు. నువ్వు ఎదురు చూపు ఉండాలి. నువ్వు ఏం చేస్తున్నావు ఎదురు చూపు దానికి వెళ్ళే ఉండాలి. అందుకని మీ అందరికి చెప్తున్నాను, లోకంలో తెలియనిటువంటి పరిస్థితులు వచ్చేసాయమ్మా. సువార్త అనేది కూడా ఎలా పడితే అలా జరిగే రోజులు వచ్చేసినాయి. రాత్రికాల సమయంలో మేము సువార్తకి వస్తుంటే అక్కడ ఒక వ్యక్తి చెప్తున్నాడు, నిజంగా ఇదే మాట అన్నాడు. ఇప్పటి వరకు చాలా మంది చెప్తాం విన్నాం కానీ అయ్యా, ఇంత ఖచ్చితంగా ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు అర్థమైపోయారు, అందుకని ఎవరం కూడా వినట్లేదు అంటున్నారు. నిజంగా నాకు అనిపించింది, ఒక అన్యుడు వాళ్ళంటే మంచం వేసుకొని బయట కూర్చొని వింటా ఉన్నాడంట ఫస్ట్ నుంచి అయిపోయేదాకా. మాకు కూడా తెలియదు. వస్తా ఆటో ఆఫీస్ చెప్తున్నాడు. ఎంతమంది వచ్చి చెప్తున్నారు, ఎంత అందరు చెప్తున్నారు, బండ్లు వేసుకొని వస్తున్నారు, పోస్టర్లు అదిగుతున్నారు, అయ్యే ఎన్నో చెప్తున్నారు. కానీ నిజం చెప్పేవాళ్ళు కరువైపోయారు, మాయ మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు నువ్వు నిజం నీ జీవితంలో యేసు ప్రభువారు వస్తానన్నారు. ఇవన్నీ ఒక భ్రమ. నిజంగా చెప్తున్నాను, ఉన్న ఆస్తి, ఐశ్వర్యం, సంపద, బంధుమిత్రులు, రక్త సంబంధులు, ఐశ్వర్యాలు మొత్తం ఒక భ్రమ. మోషే ఎలాగా తను పిలిచినప్పుడు విడిచిపెట్టి వెళ్ళాడు, నువ్వు అలా వెళ్ళాలి. నువ్వు అలా వెళ్ళాలంటే వాటి మీద నీకేముండకూడదు, మనసు ఉండకూడదు. అలా మనసు లేనప్పుడు వెళ్ళగలవు. అదే మనసు ఉన్న దానికి ఏమంటావు, ఏందమ్మా వస్తావు, ఏంది ప్రకాశ్ వస్తావంటే, ఒక అరగంట ఆగు, ఇక్కడ దాకా పోయి వస్తానంటే నిన్ను ఆడ తీసుకెళ్తాడు. అంతేనా కాదు? ఇప్పుడు అరగంట ఆగమని అనుకోండి, ముఖ్యమైన ఫంక్షన్ ఉంది రేపు వస్తానంటే రేపు దాకా ఆయన ఉంటాడా? నాకు ముఖ్యమైన పని ఉంది తర్వాత వస్తానంటే కుదురుద్దా? నాకు నిద్ర వస్తుంది తర్వాత వస్తానంటే కుదురుద్దా? ఆయన పిలిచినప్పుడు ఉన్న పాటున వెళ్ళిపోవాలంతే. ఉన్న పాటున ఇడిచిపోవాలంటే కష్టం కదా. కొన్న పాటున అప్పుడు గుర్తొస్తాయిగా, పర్రెట్ట పిల్లలట్ట, పొలంలో పచ్చిమిరకాయలు అట్టే ఉన్నాయి, ఇటు పక్క పిల్లలు ఎట్టా ఏడుతున్నారు, పొయ్యి మీద పాలు ఎట్టా ఉన్నాయి, ఎట్ట కుదురుద్ది ఇవన్నీ చెప్పాలంటే. రాత్రి నేను చెప్పింది అదే మాట గురించి. అని విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించుతున్న ఇంటికి పోతే తెలుస్తుందంట ఈ మనిషి జీవితం. నీకు ఆ పొయ్యి మీద పాలు ఉంటాయి, ఈ పక్కన చికెన్ రెడీ చేస్తుంటారు, కోస్తుంటారు, ఇటు పక్కన ఉంటాయి, ఇటు పక్క ఉల్లిగడ్డలు కోస్తుంటారు, ఇటు పక్క టమాటాలు కోస్తుంటారు, ఎన్ని కోస్తుంటారు. అది ఉడకబెట్టి వస్తానని పోయేలోపు ఇక్కడ కాళ్ళు జారు, లేకపోతే ఏదన్నా కళ్ళు తిరుగు కింద పడిపోతావు. అది అక్కడే బాధి, ఇది ఇక్కడే బాధి, ఇది ఇక్కడే బాధి, ఇవన్నీ చేయాలి. మరి అప్పుడేమంటాం, నా రాత అంటాం. రాత కాదు, నీ మనసులో అప్పుడప్పుడు ఈ జ్ఞాపకం రావాలి. మనం పోయేటప్పుడు ఇవన్నీ మనతో రావాలి. ఇన్ని చేసి ఇంత చెప్పినా, ఈ బైబిల్ అన్ని చెప్పినా జ్ఞాపకంలోనికి రాని. అందుకని ఆ మాట అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చూడండి 22:7 వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఎవరంట ధన్యుడు? ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనడం అంటే ఆమేన్, విని దాని ప్రకారం నడుచుకుని వాడు ధన్యుడు. ఎందుకంటే ఆయన త్వరగా. నమ్మకం ఉందా నీకు? లేకపోతే మంచిది, ఉంటే మరీ మంచిది. ఎందుకంటే ఎవరిని బలవంతం చేసేది కాదు ఇది. ఒకవేళ ఉందని నేను అందరం చేతులు ఎత్తినా, లేకపోతే అల్లలు చెప్పినా, ఉందని అందరం ఒప్పుకున్నా, మనసులో కనపడాలి కదక్క. అది నీ యొక్క పనులలో కనపడాలి. చూడండి, మళ్ళీ 22:12 చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున. అక్కడ మళ్ళీ ఉంటది, నీ క్రియలు ఉండాలి. అప్పుడు అంటాడు నేను ఖచ్చితంగా వస్తాడు. ఈరోజు ఎంతమంది తిట్టినా, ఎంతమంది అవమానించినా, ఎంతమంది పనికి రాని వాళ్ళన్నా, ఎంతమంది హెచ్చరించుకున్నా, దేనికి చేతగానోడన్నా, అసలు ఏమీ లేనోడన్నా ఎందుకు పడుతున్నామంటే మన ప్రభు మరలా వస్తానన్నాడు. వచ్చినప్పుడు ఆ రోజు మనల్ని తీసుకెళ్తాడు. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నా ఉపయోగం లేదు. అదే నీ నిరీక్షణ, అదే నా నిరీక్షణ. దానికోసమే మనందరము ఎదురు చూడాలి. అలాంటి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ మనకు తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం.